ఇండియన్ పాలిటీలో భాగంగా రాజ్యాంగబద్ధ పదవులు, అర్హత వయసులు అంటే రాజ్యాంగబద్ధ పదవులు మరియు ఆ పదవికి పోటీ చేయడానికి అర్హత వయసులను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేదే ఈ యొక్క వీడియో. రాజ్యాంగబద్ధ పదవులు 40 రకాలు అయినప్పటికీ అర్హత వయసు 4 రకాలు మాత్రమే. రాజ్యాంగబద్ధ పదవులు 40 రకాలు అయినప్పటికీ ఆ పదవికి పోటీ చేయడానికి అర్హత వయసు 4 రకాలు మాత్రమే. అవి 35 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 25 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 21 సంవత్సరాలు అయి ఉండొచ్చు. వివిధ పదవులు మరియు వాటి యొక్క అర్హత వయసును ఈ కోడ్తో గుర్తుంచుకోవచ్చును. కోడ్ను చూద్దామండి. తండ్రి వయసు 35 సంవత్సరాలు, పెద్దవాడి వయసు 30 సంవత్సరాలు, దిగువాడి వయసు 25 సంవత్సరాలు, చివరివాడి వయసు 21 సంవత్సరాలు. తండ్రి వయసు 35 సంవత్సరాలు, పెద్దవాడి వయసు 30 సంవత్సరాలు, దిగువాడి వయసు 25 సంవత్సరాలు, చివరివాడి వయసు 21 సంవత్సరాలు. ఈ యొక్క కోడ్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే, ఒక కుటుంబంలో తండ్రి వయసు 35 సంవత్సరాలు, పెద్దవాడంటే పెద్ద కుమారుడి వయసు 30 సంవత్సరాలు, రెండవ కుమారుడు అంటే దిగువ కుమారుడి వయసు 25 సంవత్సరాలు, చిన్న కుమారుడు లేదా చివరి కుమారుడు వయసు 21 సంవత్సరాలు అని గుర్తుంచుకుంటే ఈ యొక్క కోడ్ అనేది చాలా సింపుల్గా గుర్తుంటుంది. ఇక్కడ తండ్రి అంటే కుటుంబానికి అధిపతి, తండ్రి అంటే కుటుంబానికి అధిపతి. అదేవిధంగా రాష్ట్రానికి అధిపతి గవర్నర్, దేశానికి అధిపతి రాష్ట్రపతి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లను అధిపతులు అంటారు. తండ్రి అధిపతి కుటుంబానికి, ఈయన వయసు 35 సంవత్సరాలు. అదేవిధంగా ఈ అధిపతుల యొక్క అర్హత వయసు 35 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ పదవికి పోటీ చేయడానికి అర్హత వయసు 35 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. పెద్దవాడు అంటే పెద్దల సభ. పెద్దవాడి వయసు 30 సంవత్సరాలు కాబట్టి పెద్దల సభలోని సభ్యుల పదవికి పోటీ చేయడానికి అర్హత వయసు 30 సంవత్సరాలు. ఇక్కడ పెద్దల సభ అంటే దేశంలోనైతేనేమో రాజ్యసభ, రాష్ట్రంలో అయితే విధాన పరిషత్. ఈ యొక్క సభలలో సభ్యుల పదవికి పోటీ చేయడానికి అర్హత వయసు 30 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. దిగువవాడు అంటే దిగువ సభ. ఈ యొక్క దిగువ సభలో సభ్యుల అర్హత వయసు 25 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. అంటే దిగువ సభ అంటే కేంద్రంలో, దేశంలో లోక్సభను, రాష్ట్రంలో అయితేనే విధానసభను దిగువ సభలు అంటారు. ఈ యొక్క దిగువ సభలో సభ్యుల పదవికి పోటీ చేయడానికి అర్హత వయసు 25 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. చివరివాడు వయసు 21 సంవత్సరాలు కాబట్టి ఇక్కడ చివరివాడు అంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత వయసు 21 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. చివరివాడు అంటే ఇక్కడ స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత వయసు 21 సంవత్సరాలు. స్థానిక సంస్థలు అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలో సభ్యులు మరియు అధిపతుల అర్హత వయసు 21 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు 1 by 1 చూద్దాం. తండ్రి అంటే కుటుంబానికి అధిపతి. అదేవిధంగా రాష్ట్రానికి అధిపతి గవర్నర్, దేశానికి అధిపతి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లను అధిపతులు అంటారు. తండ్రి అంటే కుటుంబానికి అధిపతి. ఇతని వయసు 35 సంవత్సరాలు కాబట్టి ఈ యొక్క అధిపతుల అర్హత వయసు కూడా 35 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. అయితే రాష్ట్రపతికి కానీ, ఉపరాష్ట్రపతి పదవికి కానీ, గవర్నర్ పదవికి కానీ పోటీ చేయడానికి కనీస అర్హత వయసు 35 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. పెద్దవాడు అంటే పెద్దల సభ. పెద్దవాడి వయసు 30 సంవత్సరాలు కాబట్టి పెద్దల సభలోని సభ్యుల పదవికి పోటీ చేయడానికి అర్హత వయసు 30 సంవత్సరాలను గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో పెద్దల సభను విధాన పరిషత్ లేదా శాసన మండలి అంటారు. విధాన పరిషత్తులోని సభ్యుల అర్హత వయసు 30 సంవత్సరాలను గుర్తుంచుకోవాలి. ఇక విధాన పరిషత్తులోని సభ్యులు ఎమ్మెల్సీలు ఉంటారు. ఎమ్మెల్సీల పదవికి పోటీ చేయడానికి అర్హత వయసు 30 సంవత్సరాలను గుర్తుంచుకోవాలి. ఒకవేళ ముఖ్యమంత్రి లేదా సీఎం విధాన పరిషత్తులోని సభ్యుడు అయితే అర్హత వయసు 30 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. కేంద్రంలో పెద్దల సభను రాజ్యసభ అంటారు.
ఈ యొక్క రాజ్యసభ ఎంపీల పదవీ కాలం 30 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుల పదవి అర్హత 30 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుల పదవికి పోటీ చేయడానికి అర్హత వయసు 30 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ప్రధానమంత్రి రాజ్యసభలో సభ్యుడైతే అర్హత వయసు 30 సంవత్సరాలు. ఎందుకంటే రాజ్యసభలోని సభ్యుల అర్హత వయసు 30 సంవత్సరాలు. కాబట్టి ఒకవేళ ప్రధానమంత్రి రాజ్యసభలో సభ్యుడైతే ఆ పదవికి అర్హత వయసు 30 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. దిగువాడు అంటే దిగువ సభ. దిగువాడి వయసు 25 సంవత్సరాలు కాబట్టి, రెండో కుమారుడి వయసు 25 సంవత్సరాలు కాబట్టి దిగువ సభలోని సభ్యుల అర్హత వయసు 25 సంవత్సరాలను గుర్తుంచుకోవాలి. దేశంలో లోక్సభను దిగువ సభ అంటారు. దిగువ సభలోని సభ్యుల అర్హత వయసు 25 సంవత్సరాలు. దిగువ సభలో సభ్యులు ఎంపీలు ఉంటారు. వీరి యొక్క పదవి అర్హత వయసు 25 సంవత్సరాలను గుర్తుంచుకోవాలి. పిఎం ప్రధానమంత్రి లోక్సభ సభ్యుడైతే అర్హత వయసు 25 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఎగువ సభలో పెద్దల సభలో సభ్యుడైతే అతని అర్హత వయసు 30 సంవత్సరాలని గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో విధానసభను దిగువ సభ అంటారు. ఈ యొక్క విధానసభలోని సభ్యుల అర్హత వయసును 25 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. ఈ యొక్క విధానసభలో సభ్యులు ఎమ్మెల్యేలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. వీరి యొక్క పదవికి పోటీ చేయడానికి అర్హత వయసు 25 సంవత్సరాలు. ఎందుకంటే వీరు రాష్ట్ర దిగువ సభలోని సభ్యులు కాబట్టి వీరి యొక్క పదవికి పోటీ చేయడానికి కనీస అర్హత వయసు 25 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. ఒకవేళ సీఎం ముఖ్యమంత్రి విధానసభలో సభ్యుడు అయితే అర్హత వయసు 25 సంవత్సరాలు. చివరివాడు అంటే చివరివాడు అంటే స్థానిక సంస్థలు. చివరివాడి వయసు 21 సంవత్సరాలు కాబట్టి స్థానిక సంస్థల సభ్యులు మరియు అధిపతులు యొక్క అర్హత వయసు 21 సంవత్సరాలను గుర్తుంచుకోవాలి. ఇక్కడ స్థానిక సంస్థలు అంటే పంచాయతీ వ్యవస్థ, చైర్మన్, అధిపతుల అర్హత వయసు 21 సంవత్సరాలను గుర్తుంచుకోవాలి. పట్టణ స్థానిక సంస్థల అధిపతులు, సభ్యుల అర్హత వయసు 21 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి. ఈ యొక్క కోడ్ను ఉపయోగించి రాజ్యాంగబద్ధ పదవుల అర్హత వయసులను చాలా సింపుల్గా గుర్తుంచుకోవచ్చును.